నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ న్యాయవాద దంపతుల హత్యపై స్పందించిన బండి సంజయ్ కేసులు ఎదుర్కోలేక ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపణ మునగాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపు నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచన కుప్పంలో చంద్రబాబుకు ఘోర పరాభవం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి జయబేరి సిరిసిల్ల జిల్లాలో ఉచిత పశు వైద్య శిబిరం పశువులకు వైద్య పరీక్షల నిర్వహణ మందుల పంపిణీ ఇక డీటెయిల్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో హత్యకు గురైన హైకోర్టు న్యాయవాద దంపతుల కుటుంబీకులను కరీంనగర్ ఎంపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాద దంపతులు అక్రమాలపై నిర్భయంగా నిక్కుర్చుగా వాదించేవారని వారి దగ్గర రాష్ట్ర నాయకుల అక్రమాల చిట్టా ఉందని హత్య చేశారని ఆరోపించారు. హైకోర్టులో వేసిన కేసుల్లో వారిని చట్టపరంగా ఎదుర్కోలేక ప్రభుత్వమే హత్య చేయించిందని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఆయన హైకోర్టులో వేసిన కేసులపై బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణమైనటువంటి కుటుంబం చేసేది గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో జాయిన్ మా మేము ఇంతకుముందు కేసు చేసాం దాన్ని సరైన న్యాయం చేయలేదు కాబట్టి మా దొరికిన మాట్లాడాడు. నేను 10 కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఏదో ఒక వ్యక్తిని రిమాండ్ చేసి ఏదో చర్యలుకోవడం కాదు, వ్యక్తి చేసిన హత్య కాదు, ఇది ఒక వ్యవస్థ మొత్తము అందరు కలిసి చేసిన హత్య. మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎందుకంటే మంత్రులు ఎవరు, ఓబీసీ ఎవరు వదలదు. ఇక్కడ తెలిసేపండి విలేకరణ తెలిసే ఓబీసీ గుర్తుందా మీకు? మర్చిపోయారు, మీరే మర్చిపోతారు, మాకేం తెలుస్తుందా? మీరు అప్పుడప్పుడు ఆ ఓఫీసర్ పేరు రాస్తే ఈయన ఓఫీసరు, ఈయన ఫలానా సంఘటన జరిగినప్పుడు స్పందించిండు, ఈయన యాక్షన్ తీసుకున్నాడు, తీసుకోబోతున్నాడు, ఆదేశించి ఆ ధైర్యం దమ్ము లేదు మంత్రులకి. ఇక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? ఏ నాయకుడు ఎందుకు స్పందిస్తలేడు అంటే మీరు చేసిన హత్య కావాలి. వీళ్ళు స్పందిస్తే ముఖ్యమంత్రి బెదిరిస్తారు. ఎందుకు స్పందించాలని బెదిరిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం హత్యనేది అనుమానం లేదు. దీనిలో 24 hours అవుతుంది నైట్ పొద్దున. దీన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు ఆపాదించారు. వాళ్ళు చేశారు, వాళ్ళతో ఎవరు చేయించారో బయట రావాలి. ఎంతమంది పెద్దలు వస్తుందో బయట రావాలి. మళ్ళీ దాని మీద హైకోర్టుకి అప్పీల్ చేసిండు ఆయన. కాబట్టి ఒక వ్యవస్థ కలిసి ఒక పథకం ప్రకారము ప్రభుత్వ ప్రమేయంతో ఈ హత్య చేశారు.
మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాల్సింది. ఎప్పుడు తీసుకోవాల్సింది? పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత, దీని వెనుక ఎవరున్నారో వాళ్ళందరి బండారం బయటకు వచ్చిన తర్వాత మీరు ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తారు. కాబట్టి దయచేసి ఇది మామూలు హత్య కాదు, లేడీ అండి, ఒక మహిళ, ఆమె తప్పు వేసింది. ఒక అడ్వకేట్ అనే ఏదో కేసు వాదిస్తారని ఇక్కడ కాంప్రమైజ్ కాదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. సూర్యాపేట జిల్లా మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల జైపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య, దేవినేని రవి, మండవ చంద్రయ్య, వెనపల్లి వీరబాబు శంకర్, జేఏసీ నాయకులు ఉప్పుల మఠారెడ్డి, జిల్లపల్లి వెంకటేశ్వర్లు, సోమపంగు గోపి తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి గారి అధ్యక్షతన మార్చి 14వ తారీఖు జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాముల్ నాయక్ గారికి బలపరచాలి, ఓటు వేయాలి. ఆ యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మునగాల మండలంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఓటర్సు 2500 మంది ఓటర్స్ ఉన్నట్టుగా మరి లిస్టు ఉన్నది. ఈ 2500 గ్రాడ్యుయేట్స్ ఓటర్ మహాశయులారా, ఇప్పటికైనా మీరు ఒక మేధావులు, విజ్ఞులు, వ్యవస్థ మీద పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, జరుగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మీ ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాముల్ నాయక్ గారికి ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. వారికి ఆ యొక్క రెండు పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు ఎందుకు వేయాలని మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే, పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరి ప్రస్తుత శాసన మండలి సభ్యుడిగా ఈ ప్రాంత ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరి ఆయన 6.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నుంచి శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యి మరి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓట్లను వేయించుకొని మరి ఆయన ఒక విద్యావంతుడిగా శాసన మండలిలో నిరుద్యోగుల కోసం, ఉద్యోగస్తుల సమస్యల కోసం, ప్రైవేట్ యొక్క ఉపాధ్యాయుల సమస్యల కోసం, మరి ఈ ప్రాంతంలో రైతాంగ సమస్య కోసం, ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల సమస్యల కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధా పింఛన్ల కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి ప్రాజెక్టుల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద మరి ఆయన పనిచేస్తాడు, పోరాటం చేస్తాడని మరి ఆయన మాటలు నమ్మి గతంలో ఆయన ఓట్లేసి గెలిపించి పంపించడం పరిస్థితి ఉన్నది. మరి 6 సంవత్సరాల నుంచి ఆయన శాసనమండలి సభ్యుడిగా ఉండి ఏ ఒక్క సమస్య మీద పనిచేయకుండా, మాట్లాడకుండా కేవలం ఆయన యొక్క విద్యా వ్యాపార యొక్క కాలేజీల వ్యాపార రంగంలో ఆయన ఉపయోగించుకొని ఆయన బాగుపడి ఆయన వరకే డెవలప్ అయింది తప్ప ఈ ప్రాంత సమస్యల మీద. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా సభ్యత్వం నమోదు చేయాలని సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల హారిక పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వం నమోదు చేయాలని వారు సూచించారు. సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.
మూడో సభ్యత్వ నమోదు కార్యక్రమం మన కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గతంలో ఏదైతే సభ్యత్వాలు చేసుకున్నామో అంతకంటే పెద్ద ఎత్తున ఈసారి సభ్యత్వాలు చేసుకుని మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వారి ఆలోచనలకు వారు ఏదైతే మనకు సిద్ధాంతం ఇచ్చిందో పార్టీకి ఆ సిద్ధాంతాన్ని బలపరిచేదానికి మనందరం కూడా ఈ వారం 10 రోజులు 10 days ఏదైతే ఉందో పార్టీ కోసం ప్రతి కార్యకర్త ఇవ్వాలని, జెండా కోసం, కండువా కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. తప్పకుండా గ్రామాన ప్రతి కార్యకర్త దీన్ని ఓన్ చేసుకొని, ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తను పిలుచుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాలు చేయాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడే అందరికీ సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ధర్పల్లి మండలానికి 86 యాక్టివ్ పుస్తకాలు, 172 జనరల్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. టోటల్గా 4,000 ప్లస్ 8,000 టోటల్గా 12,000 సభ్యత్వాలు మన ధర్పల్లి తరఫున చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మనందరం గట్టిగా పనిచేయాలని కోరుతా ఉన్నాను. ఈరోజు తీసుకుంటే యాక్టివ్ సభ్యత్వానికి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ సోదరులకు సోదరులకు 50% రాయితీతో 50 రూపాయలు, జనరల్ సాధారణ సభ్యత్వం 30 రూపాయలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి అది కట్టిన ప్రతి వారికి, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి పార్టీ తరఫున యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా అనేది వర్తింపజేస్తుంది పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వాన్ని తీసుకొని పార్టీని ఆదరించాలని, నాయకత్వాన్ని బలపరచాలని, ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యాలు ఉన్నాయి. మనకి ఈరోజు కాళేశ్వరం పైప్ లైన్ కానీ ఇంకా ఎక్కడ చూసినా అసలు డెవలప్మెంట్, మనకి ప్రతి తాండాకు రోడ్లు ఎత్తున్నాయి. మనకి ఎక్కడ అవసరం ఉందో అక్కడ చెక్ డ్యామ్స్ నిర్మిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. మనకు ప్రతి ఒక్క అర్హులకు పెన్షన్ ఇస్తున్నాం. మనం గతంలో ఉన్న పెన్షన్ కంటే రెట్టింపు పెన్షన్ మనం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పెద్ద కార్యాలు చేయాలంటే ప్రజల నుంచి ఆదరణ లభిస్తే తప్పకుండా మన కేసీఆర్ గారు ఇంకా మరిన్ని గొప్ప కార్యాలు తలపెట్టేందుకు ధైర్యంగా ముందుకు వస్తారు. కాబట్టి ఈ సందర్భంగా పార్టీ సోదరులు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరడం జరుగుతుంది. జై మూడో సభ్యత్వ నమోదు కార్యక్రమం మన కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గతంలో ఏదైతే సభ్యత్వాలు చేసుకున్నామో అంతకంటే పెద్ద ఎత్తున ఈసారి సభ్యత్వాలు చేసుకుని మన కేసీఆర్ గారు చేస్తున్న. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబుకు ఘోర పరాభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జయబేరి మోగించింది. అధిక పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు డిపాజిట్లు కోల్పోయారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గంలో 93 పంచాయతీల్లో 89 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో అధిక మొత్తం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 72 చోట్ల వైఎస్ఆర్సీపీ, 14 చోట్ల టీడీపీ, 1 చోట కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపొందారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను బద్దలు కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కుప్పం నియోజకవర్గంలోని ఓటర్ మహాశైలు. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని, అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి గారి సూచనల మేరకు, సలహాల మేరకు, అదేవిధంగా రాజంపేట ఎంపీ గారు, మా ఫైనాన్స్ స్పీకర్ పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారి సలహాలతో కుప్పం నియోజకవర్గంలో సర్పంచులుగా
నిలబడిన అభ్యర్థులందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా విజయ డైరీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ ఆధ్వర్యంలో కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య విజయ డైరీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ అంజిరెడ్డి పాల్గొన్నారు. పశువులకు గర్భవ్యాధి నిర్ధారణ, నట్టల మందులు, కృత్రిమ గర్భధారణ, పశు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ దడిగెల శ్రవణ్ కుమార్, విజయ డైరీ జిల్లా అధికారి అనిల్, వైద్యాధికారి అంజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. వైద్య శిబిరం నిమ్మపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అట్టి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మరియు పాల ఉత్పత్తిదారులకు, గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయ డైరీకి పాలు పోయడం వల్ల చాలా లాభాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది. విజయ డైరీ 4 రూపాయల ప్రోత్సాహం కూడా పూర్తిగా విజయ డైరీ రైతులకు చెల్లించడం జరిగినది. అలాగే ఈరోజు పాడి పశువును కొన్న పాడి రైతుకు వ్యాకన్ సబ్సిడీగా విజయ డైరీ 10,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేయబడుతున్నది. విజయ డైరీకి పాలు పోసిన పాడి రైతులకు ఒక గేదెకు కూడా 1000 రూపాయల ఇన్సూరెన్స్ విజయ డైరీ చెల్లించే విధంగా చేయడం జరిగినది. అలాగే 1,050 రూపాయల పశువుల దానాను 300 రూపాయలు తగ్గించి 750 రూపాయలకే గల ఈరోజు విజయ డైరీకి పాలు పోసిన పాడి రైతులకు చెల్లిస్తున్నది. అలాగే పశువుల కర్మాగారం గద్వాల నుంచి వచ్చే ఖర్చులతో భరించి కూడా ఈరోజు 300 రూపాయల సబ్సిడీతో 750 రూపాయలకి అతి తక్కువ ధరకు దానాన్ని ఇవ్వడం జరుగుతున్నది. ఇంకోటి కోనరావుపేట మండలం నుంచే ఈరోజు కొత్తగా ఒక ప్రకటన చేయడం జరిగినది. ఈ రోజు నుండి పాల ఉత్పత్తిదారుని కూతురు వివాహం జరుపుకుంటే 5,116 రూపాయలు నగదు రూపాయన విజయ డైరీ చెల్లించే ముఖ్య కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. అలాగే వికారాబాద్ జిల్లా పరిగిలో పరిగి బార్ అసోసియేషన్ అడ్వకేట్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాదుల హత్యను ఖండిస్తూ నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను విచక్షణ రహితంగా హత్య చేశారని, దుండగులను వెంటనే ప్రభుత్వం కఠినంగా శిక్షించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వామన్రావు పైన జరిగిన నిందితులను వెంటనే మంతని ఏరియాలో జరిగినటువంటి వామన్రావు కుటుంబం పైన జరిగిన ఈ యొక్క మర్డర్ని మనం చూస్తే చాలా బాధాకరం. దానికి నిరసనగా ఈరోజు పరిగి అసోసియేషన్, బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ కూడా కోర్టు బైకాట్ చేసి ఈరోజు నల్ల బ్యాడ్జీలతో మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. వామన్రావు గారు ఏదైతే హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారో వారు ఒక లాకప్ డెత్కు సంబంధించినటువంటి కేసులో రిట్ పిటిషన్ వేయడము, అది ఈరోజు అంజనీ కుమార్ దగ్గర ఎంక్వైరీకి రావడము, దాన్ని చూస్తే ఆ విషయంలో మర్డర్ చేసినట్టు మనకు పేపర్ల ద్వారా తెలుస్తూ ఉన్నది. అంటే దీని వెనకాల పోలీసు వాళ్ళ హస్తం ఉన్నది, ప్రభుత్వం యొక్క హస్తం ఉన్నది అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పార్టీ రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనము అంత ఈజీగా వదిలిపెట్టద్దు. న్యాయవాదులందరూ కూడా మంతని ఏరియాలో జరిగినటువంటి వామన్రావు కుటుంబం పైన జరిగిన ఈ యొక్క మర్డర్ని మనం చూస్తే చాలా బాధాకరం. దానికి నిరసనగా ఈరోజు పరిగి అసోసియేషన్, బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ కూడా కోర్టు బైకాట్ చేసి ఈరోజు నల్ల బ్యాడ్జీలతో మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. వామన్రావు గారు ఏదైతే హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారో వారు ఒక లాకప్ డెత్కు సంబంధించినటువంటి కేసులో రిట్ పిటిషన్ వేయడము, అది ఈరోజు అంజనీ కుమార్ దగ్గర ఎంక్వైరీకి రావడము, దాన్ని చూస్తే ఆ విషయంలో మర్డర్ చేసినట్టు మనకు పేపర్ల ద్వారా తెలుస్తూ ఉన్నది. అంటే దీని వెనకాల పోలీసు వాళ్ళ హస్తం ఉన్నది, ప్రభుత్వం యొక్క హస్తం ఉన్నది అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో గౌరవ న్యాయవాదులందరికీ నమస్సులు తెలియజేస్తూ, నిన్నటి సంఘటన ఏదైతే జరిగిందో
చాలా దుర్మార్గమైన సంఘటన. న్యాయవాదులపైన అటాక్ చేయడం అంటే అది చాలా చట్ట విరుద్ధము. మరియు తీవ్రంగా మేమందరం కూడా స్టేట్ వైడ్ మొత్తం కోర్టులను బైకాట్ చేసి మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? మొద్దు నిద్రపోతుంది. ఇంతకు మొదలే కొందరు న్యాయవాదులపైన ఇలాంటి హత్యా ప్రయత్నాలు, హత్యలు జరుగుతుంటే మేము ఎన్నోసార్లు స్పందించి ప్రభుత్వానికి మేము వినతులు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా కొత్త చట్టాన్ని తేమని అడగడం జరిగింది మేము గతంలో. కానీ ఆ చట్టాలు తేలినందువల్ల వాటి లొసగులు గమనించి ఈ నిందితులు ఇలాంటి క్రిమినల్స్ మా పైన రెచ్చిపోయి మేము ఎవరికైతే మా కక్షిదారులకు మేము ప్రొటెక్ట్ చేస్తున్నామో వారి వీరైతే గట్టిగా కొట్లాడుతున్నాడు. ఈ అడ్వకేటు ఈయన తీసేసి నేను కేసు గెలుస్తానేమని ఒక దురుద్దేశంతో ఇలాంటి సంఘటనలకు పాల్పడి నిన్న ఇద్దరు హైకోర్టు న్యాయవాదులు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అడ్వకేట్స్ వారు ఒక కేసుకు అటెండ్ అయ్యి తిరిగి వస్తున్న క్రమంలో నిన్న చాలా గౌరవ న్యాయవాదులందరికీ నమస్సులు. పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా హత్య చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముట్టడించి తరలివచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎక్కడి ఉన్నా హైకోర్టు న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా మల్కాజ్గిరి కోర్టు న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేసులను వాదిస్తున్న న్యాయవాదులకు తెలంగాణలో రక్షణ లేదని ప్రభుత్వం వెంటనే న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించి వామనరావు దంపతుల హత్యపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరైతే కేసెస్ కొట్లాడుతున్నారో గవర్నమెంట్ హైకోర్టు కూడా స్పెషల్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి డైరెక్షన్ ఉన్నా కానీ ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకపోవడము ఆ ప్రొటెక్షన్ లేన ఈరోజు రేపు గవర్నమెంట్ ఒక మనము ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో మనం ఉండి మన హక్కుల కోసం కాదు మనము పిల్లల పైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి
కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలోని శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నరసింహస్వాములకు గుత్తి నరసింహులు ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షదాత జయదేవరెడ్డి మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల నుండి అయ్యప్పమాల ధరిస్తున్నామని చెప్పారు. కానీ ప్రతి సంవత్సరం చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వస్తు రూపేణ ధన రూపేణ విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. అట్లేనా సార్? ఒక జన్ సార్ రైట్ ఈరోజు నరసింహస్వామి దీక్షలో ఉండబడిన స్వాములకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసిన సుంకుగారి జయదేవరెడ్డి గారికి వారి కుటుంబము వాళ్ళ కుటుంబం అన్ని విధాల మంచిగా ఉండే నరసింహస్వామి ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని మళ్ళీ వచ్చే సంవత్సరం అందరం లక్షణంగా ఉంటే అప్పుడు జయదేవరెడ్డి గారు స్వాములకు ఇంకా ఘనంగా చేస్తారని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బాగా లక్షణంగా సర్వరంగంగా సిరి సంపదలతో కాపాడాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా 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 లక్ష్మీ నరసింహస్వామి గోవిందా నరసింహస్వామి గోవిందా గోవిందా నరసింహ గోవిందా గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. సురేష్ అనే ముగ్గు వ్యాపారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు డీసీపీ రక్షితా కృష్ణమూర్తి తెలిపారు. గత కొంతకాలంగా చంద్రగిరి కాలనీలో నివాసం ఉంటున్న సురేష్ నేరెడ్మెట్లో నివాసం ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పని ఇప్పిస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుని అరెస్టు చేశారు. తనని తీసుకొని వచ్చి అక్కడ సాయంత్రము టాడీ షాప్లో కూడా ఆమెకి టాడీ పిలిపించి దెన్ ఈ కౌకూర్ విలేజ్ ఏరియాలో జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్కి వస్తుంది. అక్కడ ఆమెని తీసుకొని వెళ్ళి
ఆమెని స్ట్రాంగులేషన్ చేసిన తర్వాత ఆమె వేసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ గోల్డ్ పుస్తలు అదని తీసుకొని ఆమె బాడీని అక్కడే డంప్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళ హిస్టరీ చూస్తే వీళ్ళ పేరు పిక్కాలి సురేష్ అని. హీఈస్ రెసిడెంట్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ప్యాపిల్లి విలేజ్ మండల్, కర్నూలు డిస్ట్రిక్ట్. హీస్ 28 years old. ఎర్లియర్ ఆల్సో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేస్ రీసెంట్లీ 2020లో. వాళ్ళ యంగర్ బ్రదర్ వచ్చేసి సుమన్ అని ఒక మైనర్ అమ్మాయితోటి హీ ఎలోప్డ్. సో ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి వీళ్ళింట్లో ఈ అక్యూజ్డ్ సురేష్ వాళ్ళ ఇంట్లోనే పెట్టారు. సో అప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్లో వ్యాపల్లి పిఎస్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్ 2020 క్రైమ్ నెంబర్ 142/2020 అండర్ 366A 376 రెడ్ విత్ 34 సెక్షన్ 3 and 4 ఆఫ్ పోక్సో యాక్ట్. సో వీళ్ళు వాళ్ళకి రెసిడెన్స్ ఇచ్చారు అని. ఈ ఆల్సో హెల్ప్డ్ ఇన్ దట్ ఎలోప్మెంట్ ఆఫ్ దట్ గర్ల్ అని వీళ్ళని కూడా రిమాండ్ చేశారు. సో కర్నూలు జిల్లా చాగలమర్రి శ్రీ భారతీ విద్యామందిరంలో సరస్వతి హోమం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చాగలమర్రి మండల అధికారులు, ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. దాదాపుగా 50 మందికి పైగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రబంధకారిణి కమిటీ మెంబర్లు, ప్రధానాచార్యులు, ఆచార్య బృందం తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లలకు అక్షర స్వీకారం చేస్తే వారి యొక్క భౌతిక బాగా ఉంటుందని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మన పాఠశాల జరుగుతుంది. దీంట్లో అనేక మంది మాతృ కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఏంటంటే మన పాఠశాలలో నర్సరీ నుంచి 7వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది. దీని సందర్భంగా ఏంటంటే మన పిల్లలు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో అతి పురాతనమైన శివాలయాన్ని అక్రమంగా కూల్చివేశారు. ఆలయంలోని నంది విగ్రహాన్ని ఊరి శివారులో పడేశారు. దీంతో గ్రామస్తులు నిరాహార దీక్షకు దిగారు. శివాలయంలో ఉన్న గుప్త నిధుల కోసమే అక్రమంగా గుడిని కూల్చివేశారని ఆరోపించారు. ఇప్పటికైనా తక్షణమే గుడి పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బండారు నరసింహారెడ్డి, జింకల దానయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త గుడి కట్టేటప్పుడు ఏముండాలి, మరి గ్రామంలో అందరినీ పెద్దలను పిలిపియాలి. కులాల వైజ్గా ప్రతి కులాన్ని పిలిచి గ్రామంలో అందరిని ప్రజలందరినీ పిలిచి మరి ఇక్కడ శివాలయము తీసేద్దాము, కొత్త శివాలయం నిర్మిద్దాం. మరి దీనికి మీ అందరు ఏమంటారు సహకారాలు తీసుకున్నాక గుడి కూడా కొట్టాలి. ఆయన సొంత నిర్ణయంతో మరి గుడి ఎవరిది, ఎందుకు గులగొట్టిండు, దానికి ఏం కారణం ఉంది, మరి ఇక్కడ ఏం నీది ఉందని దోసుకున్నామని గుడి కొట్టిండు. అందుకే నాన్న ఇన్ని ఆస్తులు సంపాదించినావు, మరి ఎందుకు గులగొట్టావు? గుడి గులగొట్టి ఇన్నేళ్ళు అవుతుంది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో మాఘమాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రీ వాసవి డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో 2,11,000 రూపాయలు విలువ చేసే బంగారు పుష్పాలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుంకు జనార్దన్ రావుకి అందజేశారు. తదుపరి ఆలయ కమిటీ సభ్యులు కళాశాలల యాజమానులకు శాల్వా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పేమెంట్ రావాలి, ఒకదాని చూడండి. అన్ని పేమెంట్ రావాలి, ఒకదాని చూడండి.
అన్ని పేమెంట్ రావాలి ఒకదాని జ్యువెలర్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయవాద దంపతుల హత్యపై స్పందించిన బండి సంజయ్. కేసులు ఎదుర్కోలేక ప్రభుత్వమే హత్య చేయించిందని ఆరోపణ. మునగాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచన. కుప్పంలో చంద్రబాబుకు ఘోర పరాభవం. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి జయబేరి. సిరిసిల్ల జిల్లాలో ఉచిత పశు వైద్య శిబిరం. పశువులకు వైద్య పరీక్షల నిర్వహణ, మందుల పంపిణీ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.